ఫ్రెండ్స్ లాస్ట్ ఇయర్ వరకు మంచి బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే ఒక మొబైల్ కావాలి. దాని కెపాసిటీ ఎంత అని మనం చూసినప్పుడు 5000 ఎంఏహెచ్, 5500, 6000 ఎంఏహెచ్ వరకు మాత్రమే ఉండేది. కాకపోతే ఇప్పుడు మనకు సిలికాన్ కార్బన్ బ్యాటరీస్ పుణ్యమా అని, అంటే ఈ టెక్నాలజీ పుణ్యమా అని 7300 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండే మొబైల్స్ కూడా మార్కెట్లోకి వచ్చేసేసాయి. సో అదే ఐక్యూ Z10. సో దీని గురించి మాట్లాడినట్టయితే నేను ఇంతకుముందు చెప్పినట్టు బ్యాటరీ బ్యాకప్ అనేది ఎక్సలెంట్గా ఉండబోతుంది. ఆరాంగా మీరు 2 రోజుల వరకు అయితే వాడుకోవచ్చు. సో మరి ఫటాఫట్ దీని అన్బాక్సింగ్ చూసేయండి. ఇది ఐక్యూ Z10. మరొకసారి దీని సీల్ని బ్రేక్ చేసేద్దాం. బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే పై వైపే మొబైల్ ఉంది, లోపల వైపు యూజర్ మాన్యువల్, వారంటీ కార్డుతో పాటు ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేస్ ఇచ్చారు. 90 వాట్స్ చార్జర్, టైప్ సి టు USB కేబుల్ ఉంది. మరొకసారి మొబైల్ డిజైన్ ఎలా ఉందో చూద్దాం. ఇది ఫ్రెండ్స్ మొబైల్. ఇక్కడ కెమెరా మోడల్ కూడా మనకు డిఫరెంట్ కనిపిస్తుంది. ఐక్యూ బ్రాండింగ్ ఉంది తెలుసా. దీనిలో 7300 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు, ప్లస్ 90 వాట్స్ చార్జర్ ఇచ్చారు కాబట్టి ఫాస్ట్గానే ఛార్జ్ చేయొచ్చు. పై వైపు నాయిస్ క్యాన్సిలేషన్ బటన్ ఉంది, ఇటువైపు ఏం బటన్స్ లేవు. ఇటువైపు వాల్యూమ్ రాకర్స్, పవర్ ఆన్ బటన్ ని ప్రొవైడ్ చేశారు. కింది వైపు సిమ్ ట్రే, స్పీకర్ గిల్స్, దాని తర్వాత టైప్ సి పోర్ట్ ని ప్రొవైడ్ చేశారు. ఇది కార్డ్ కర్వ్ డిస్ప్లేలో మొబైల్ అనేది కనిపిస్తుంది. ఇన్ హ్యాండ్ ఫీల్ అనేది బాగుంది. మరి సెటప్ ప్రాసెస్ కంప్లీట్ చేసేద్దాం. అయితే దీనిలో మనకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ప్రొవైడ్ చేశారు. ఫ్రెండ్స్ చూసారు కదా మరి మొబైల్ యొక్క అన్బాక్సింగ్. మరి మొబైల్ గురించి మాట్లాడినట్టయితే నేను ఇంతకుముందు చెప్పినట్టు 7300 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చినా సరే మొబైల్ యొక్క వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అనేది చాలా సూపర్ ఉంది. ఓన్లీ 199 గ్రామ్స్ మాత్రమే ఉంటుంది. అంటే మనకు మొబైల్ అనేది బరువు అనిపించదు. ఓన్లీ 199 గ్రామ్స్ మాత్రమే అని ఎందుకన్నానంటే, అంటే ఇంతకుముందు మన మొబైల్లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నా సరే వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అనేది అంత బాగాలేని కారణంగా, ప్లస్ ఓల్డ్ బ్యాటరీ టెక్నాలజీ కారణంగా మనకు 6000 ఎంఏహెచ్ బ్యాటరీకే 220 గ్రామ్స్, 230 గ్రామ్స్కి వెళ్ళిపోయేది. కాకపోతే ఇప్పుడు 7300 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చినా సరే దీని వెయిట్ అనేది అండర్ 200 గ్రామ్స్ ఉండడం అనేది మంచి విషయం. సో ఆ విషయం అనేది మనకు చేతిలో పట్టుకున్నా సరే అర్థమైపోతూ ఉంటుంది. సో ఇదొక పాయింట్. అయితే బాక్స్ లోనే మనకు 90 వాట్స్ చార్జర్ ఇచ్చేసేసారు. దాని కారణంగా 15 నిమిషాలలోనే మనం ఆరాంగా ఈ మొబైల్ ని సగం వరకు ఛార్జ్ చేసేయచ్చు. కాబట్టి మనం గేమింగ్ చేసేటప్పుడైనా, వీడియోస్ చూసేటప్పుడైనా బ్యాటరీ అనేది ఫాస్ట్ గా డ్రైన్ అవుద్ది అనే టెన్షన్ అయితే ఉండదు. సో మరి పెద్ద బ్యాటరీ ఇచ్చినప్పుడు మొబైల్ అనేది లావు అయిపోద్ది. కాకపోతే ఈసారి లావు అవ్వకుండా మనకు 0.789 సెంటీమీటర్స్ మాత్రమే ఉంది. దాని కారణంగా మరి ఇన్ హ్యాండ్ ఫీల్ అనేది బాగా కనిపిస్తుంది. దీంతో పాటు ప్రాసెసర్ గురించి మాట్లాడితే స్నాప్డ్రాగన్ 7H Gen 3 ప్రాసెసర్ని ప్రొవైడ్ చేస్తారు. 8 lakhsకి పైగా అంటూ బెంచ్ మార్క్ స్కోర్స్ అనేవి వస్తాయి. మరి దీనిలో మనం 120 FPS లో కూడా గేమింగ్ చేసుకోవచ్చు. మరి ఎవరైతే గేమింగ్ చేసుకోవాలి అనుకుంటారో వాళ్ళకైతే బాగుంటుంది. సో మరి ఒకసారి గేమింగ్ పర్ఫార్మెన్స్ చూడండి. నేను గేమ్ ఆడేటప్పుడు మొబైల్ అనేది నాకు హీట్ అయినట్టు అనిపించలేదు. లాగ్స్, ఫ్రేమ్ డ్రాప్స్ అనేవి కూడా నాకు ఎక్కువ అనిపించలేదు. ఆరాంగా అయితే మీరు మంచి ఎఫ్పిఎస్లో గేమింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టోరేజ్ టైప్ గురించి మాట్లాడితే UFS 2.2 ఇచ్చారు. మరి ఇక్కడ కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటే బాగుండని చెప్పేసి నాకు అనిపించింది. దీంతో పాటే LPDDR4X ర్యామ్ ఇచ్చారు. వర్చువల్ ర్యామ్ ఉంటుంది 12GB. ఈ మధ్యకాలంలో అన్ని మొబైల్ కంపెనీస్ అనేవి ఇస్తున్నాయి అనుకోండి. డిస్ప్లే గురించి మాట్లాడినట్టయితే క్వాడ్ కర్వ్ డిస్ప్లే ఇచ్చారు. 6.77 ఇంచెస్ ఉంటుంది. ఫుల్ HD ప్లస్ డిస్ప్లే, అమోలెడ్ డిస్ప్లే ఇది. మరి బ్రైట్నెస్ గురించి మాట్లాడినట్లయితే పిక్ బ్రైట్నెస్ వచ్చేసి 5000 నిట్స్ ఉంటుంది. HBM వచ్చేసి 1300 నిట్స్ ఉంటుంది. సో మరి మీరు అవుట్డోర్లో వీడియోస్ చూసేటప్పుడు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ప్లస్ ఇండోర్లో కూడా మనం వీడియోస్ చూసేటప్పుడు కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఎస్పెషల్లీ ఎవరైతే నెట్ఫ్లిక్స్, హాట్స్టార్ ఇటువంటివి చూస్తూ ఉంటారో, IPL లాంటివి ఎక్కువగా చూస్తూ ఉంటారో వాళ్ళకు బ్యాటరీ సమస్యలు ఉండవు. ఎందుకంటే మనం ఎక్కువగా వీడియోస్ చూసేటప్పుడు బ్యాటరీ అనేది ఫాస్ట్గా డ్రైన్ అయిపోతూ ఉంటుంది. కాకపోతే దీనిలో పెద్ద బ్యాటరీ ఇచ్చిన కారణంగా మీరు చాలా ఎక్కువ టైం యూస్ చేయొచ్చు. అంటే ఇంతకుముందు మీరు 5000 ఎంఏహెచ్ బ్యాటరీ యూస్ చేస్తే ఒక 17 అవర్స్ అట్లా వచ్చేది అనుకోండి. దీనిలో 30 అవర్స్ వరకు మనకు బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. మీకు ఇంక ఇది అర్థం కావాలి అని అంటే, ఒకవేళ మీరు వాడే మొబైల్లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉందనుకోండి, మీరు కంటిన్యూస్గా కాల్స్ మాట్లాడితే ఒక 27 అవర్స్ వరకు మాట్లాడవచ్చు. అదే దీని గురించి మాట్లాడినట్టయితే 52 అవర్స్ వరకు అయితే మనం కాల్స్ మాట్లాడుకోవచ్చు. ఎవరైతే బింజ్ వాచింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళు 35 అవర్స్ వరకు వాచ్ చేయొచ్చు. అదే మనకు 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటే ఓన్లీ 17 అవర్సే వస్తుంది. అదే గేమింగ్ టర్మినాలజీలో బ్యాటరీ బ్యాకప్ ఎంత వస్తాయనే దాని గురించి మాట్లాడాలి అని అంటే 15 అవర్స్ వస్తుంది మనకు బ్యాటరీ బ్యాకప్. 5000 ఎంఏహెచ్ దాంట్లో 6 అవర్సే వచ్చేది. దాంతోపాటు చాలా మంది వీడియో రికార్డింగ్ చేస్తూ ఉంటారు చూసారా. వీడియో రికార్డింగ్ చేసేటప్పుడు బ్యాటరీ ఫాస్ట్గా డ్రైన్ అయిపోతూ ఉంటుంది. కాకపోతే దీనిలో అలా ఉండదు. 8.5 అవర్స్ వస్తుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ దాంట్లో 5 అవర్స్ మాత్రమే వచ్చేది. సో ఇలా మనం చూసుకున్నట్టయితే బ్యాటరీ బ్యాకప్ అయితే ఎక్సలెంట్ అని చెప్పేసుకోవచ్చు. నెక్స్ట్ కెమెరా గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ నెంబర్స్ అయితే తక్కువనే కనిపిస్తున్నాయి నాకు. 50+2 మెగాపిక్సెల్, అది కూడా OS కెమెరా ఉంది. మీరు దీంతో శాంపుల్స్ చూడండి. నేను ఇండోర్లో కొన్ని ఫొటోస్ని క్యాప్చర్ చేసి చూశాను. నాకు బాగా అనిపించాయి. అవుట్డోర్లో కూడా బాగుంది. డైనమిక్ రేంజ్ బాగుంది. ఎడ్జ్ డిటెక్షన్ అనేది బాగుంది. డీటెయిల్స్ అనేవి బాగానే క్యాప్చర్ చేస్తున్నాయి. లో లైట్లో ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటే బాగుండని చెప్పి నాకు అనిపించింది. దీంతో పాటు మనం ఫోటోస్ క్యాప్చర్ చేసేప్పుడు స్కిన్ని కొంచెం స్మూత్గా వేసి పడేస్తుంది. 4K వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు ఫ్రంట్ క్యామ్, బ్యాక్ క్యామ్ చేసేసి. IP రేటింగ్ గురించి మాట్లాడితే IP65 ఇచ్చారు. ఈ మధ్యకాలంలో అన్ని మొబైల్ కంపెనీస్ అనేవి 68, 69 ఇస్తున్నాయి. కాకపోతే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, దీనిలో బ్యాటరీ బ్యాకప్ ప్లస్ మంచి డిస్ప్లే, ఫాస్ట్ ఛార్జింగ్ ఇచ్చారు. బాక్స్లోనే ఛార్జర్ ఇస్తున్నారు.
ప్లస్ మనకు పర్ఫార్మెన్స్ కూడా బాగుంది, కెమెరా పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. సో ఇవన్నీ బాగున్న కారణంగా సో ఈ విషయాలలో అయితే మనం దీన్ని మెచ్చుకోవచ్చు. దీంతో పాటు ఓఎస్ గురించి మాట్లాడితే ఫంటచ్ ఓఎస్ ఇచ్చారు. ఇక నేను ఎప్పుడు ఐక్యూ టీమ్ వాళ్ళతో కలిసినా లేకపోతే మీకు చెప్పేది ఏంటి అంటే దీనిలో ఓఎస్లో ఇంప్రూవ్మెంట్ ఉంటే బాగుండు, ఇంకా మనకు ఆప్టిమేషన్ అనేది బాగుండి స్మూత్గా ఉంటే బాగుంటుందని చెప్పేసి నేను ఎప్పుడు ఫీల్ అవుతూ ఉంటాను. సో ఓవరాల్ చూసుకున్నట్టయితే ఈ మొబైల్ని 20,000 బడ్జెట్లో అయితే లాంచ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇంకా నాకు ప్రైజింగ్ తెలియదు, కాకపోతే లాస్ట్ టైం చూసిన హిస్టరీ ప్రకారం చూసుకున్నట్టయితే అదే ప్రైజింగ్లో లాంచ్ చేస్తారు. ఆ ప్రైజింగ్లో అయితే ఈ మొబైల్ అనేది నాకు బ్యాటరీ బ్యాకప్ పరంగా పర్ఫార్మెన్స్ పరంగా బాగా అనిపించింది. సో ఫ్రెండ్స్ మరి మీకు నేను చెప్పిన పాయింట్స్ అనేవి ఎలా అనిపించాయి, ఇంకా ఏమైనా నేను మిస్ చేస్తుంటే కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.